హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ ముకుంద్. అలా సాయంత్రం అలా కూర్చొని ఉంటే సరే లైవ్ చూద్దామని చూశాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి కెప్టెన్ అనే కాన్సెప్ట్ లేదు కదా. సో కెప్టెన్ అనే కాన్సెప్ట్ తీసేసి చీఫ్స్ అనే కాన్సెప్ట్ని రీప్లేస్ చేశాడు. సరే, ఈ చీఫ్స్ని సెలెక్ట్ చేయడానికి మామూలుగా గేమ్స్ పెడతారు కదా, అలాగే ఫస్ట్ గేమ్ పెట్టడానికి ఒక 6 మెంబర్స్ని పిక్ చేశాడు. 6 or 5 మెంబర్స్ని పిక్ చేశాడు. పిక్ చేసిన తర్వాత సో వాళ్ళకి గేమ్ వాళ్ళ నుంచి గుడ్ న్యూసెస్ అని చెప్పాడు కదా. సో గుడ్ న్యూస్లు ఏంటంటే, సో ఒకటి వచ్చి కెప్టెన్కి హౌస్ ఉండడు, దాని బదులు చీఫ్స్ ఉంటారని ఒకటి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇన్ఫినిటీ రూమ్ని హోల్డ్ చేశారు కదా. సో ఆ ఇన్ఫినిటీ రూము ఈ చీఫ్స్ కోసం డిజైన్ చేశాడు అని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి గేమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో బిగ్ బాస్ సీజన్ 8 అనేది బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క రివ్యూయర్ని బోల్తా కొట్టించేలా బిగ్ బాస్ సీజన్ 8 చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే సక్సెస్ అయ్యాడు. మరి ఇప్పటి నుంచి ఎలా సక్సెస్ అవుతాడో ఫెయిల్యూర్ అవుతాడో చూద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ హౌస్ చీఫ్స్ కోసం డిజైన్ చేశారు. చూద్దాం ఆ ఇన్ఫినిటీ హౌస్లో ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరు వెళ్ళబోతున్నారో. థ్యాంక్ యూ ఆల్, బాయ్.